గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ నాకు ఐడియా ఉంది. హైదరాబాద్ లో ఇలాంటి కొండలు దొరకవు ఆ సిటీలో. అన్ని మొత్తం మీరు గడిచిన 5 ఏళ్లలో ఒక్క మొక్క కూడా నాటలేదు. మళ్ళా మీ పుణ్యమే. ఇప్పుడు 5 సంవత్సరాల్లో కోటి ప్రతి ఒక్క మనిషి ఒక మొక్క నాటాలని నినాదం చేశాను. తర్వాత ఒక్క మాట అండి, ఆ జీడీసీసీ బ్యాంక్ స్కామ్ ల్యాండ్ ఆపిరెడ్డి జీడీసీసీ బ్యాంక్ స్కామ్ జరిగింది 200 కోట్లు. అది మనం ఉన్న అధికారంలో లేనప్పుడు పోరాడాం, ఇప్పుడు వదిలేస్తాం. నమస్కారం బాబా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. గుడ్ రామ్మా. రండి. నమస్కారం. నమస్కారం. రండి. నమస్కారం. మినిస్టర్ గారు రండి. రామ్మా. ఈ పక్క రామ్మా. రామ్. ప్రశాంతమైన గాలిని పీల్చుకుంటున్నాం. హాయ్. నారా చంద్రబాబు నాయుడు గారు వారు నిరంతర శ్రామికులు, కృషి వలురు, అలుపెరుగని వీరులు, మరి ప్రజా ప్రేమికులు, ఆశయాల ధీరులు, ఆదర్శాల గంభీరులు, ఆచరణలో సూరులు, బడుగు బలహీన వర్గాలకి వారు మిత్రులు, సన్నిహితులు, స్నేహితులు, పార్టీకి పిల్లర్, క్యాడర్ బీడర్, బడుగుల లీడర్, బలహీనల ఫీడర్, తాడితుల ఫాదర్, పీడితులకు వెల్ విషర్. అందుకే మీకు ఇచ్చారు పవర్. నవ్యాంధ్ర టాపర్ కావాలనే ఆశతోటి అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాము. నారా అన్నమ్మ గారి ముద్దు బిడ్డ, ఖర్జూర్ నాయుడు గారి మురిపాల బిడ్డ, కన్న తల్లి, కల్పవల్లి, పాలవెల్లి, తెలుగు తల్లి, మురిపాల బిడ్డ అని చెప్పి, ముత్యాల బిడ్డ అని చెప్పి తెలియజేస్తున్నాము. వారిని సాదరంగా, సప్రశయంగా, సభక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. ఈ పండుగకి హరితాంధ్ర కోసం అడిగేద్దామంటూ మరి అడుగులు వడివడిగా వేస్తూ మనందరినీ కూడా నడిపించడానికి వస్తున్నారు మన నాయకులు. ఇంటలెక్చువల్ ఎక్సలెన్స్, హార్డ్ వర్క్, డెడికేషన్, నాలెడ్జ్, టైం మేనేజ్మెంట్, పాజిటివ్ యాటిట్యూడ్ ఇవన్నీ వారికి సొంతం అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాం. ఆనెస్టీ, మోడెస్టీ, సిన్సియారిటీ, పంక్చువాలిటీ, రెస్పాన్సిబిలిటీ, క్రియేటివిటీ, క్లారిటీ, ప్యూరిటీ, చారిటీ తోటి నవ్యాంధ్రను నడిపిద్దామని చెప్పి కృషి చేస్తున్న వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మొక్కలు నాటుతున్నారు. మరి అక్కడ మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రి మన స్థానిక ఎంపీ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అనంతరాం ఐఏఎస్ గారు అక్కడ మొక్కలు నాటుతూ ఈ రోజు వన మహోత్సవానికి ఉత్సాహంగా వచ్చి మనల్ని ప్రోత్సహిస్తున్నారు. హరితాంధ్ర కోసం అడుగేద్దాం ప్రతి ఒక్కళ్ళం. వన మహోత్సవం మన ఉత్సవం, మన పండుగ అని చెప్పి, ఇది మన ఇంటి పండుగ, మనకు గర్వకారణం, పర్వదినం. ఇందులో పాల్గొనటం మనందరికీ వరం, గౌరవం అని చెప్పి తెలియజేస్తున్నాము. మరి మొక్కలు నాటుతున్నారు అక్కడ చక్కగా. ఇంకా మీరు ఇక్కడ డియర్స్ ఉన్నాయా? డియర్స్ లేవు సార్, వైల్డ్ బోర్ అలా ఉన్నాయి సార్. వైల్డ్ బోర్, డియర్స్ కొన్ని తీసుకొచ్చి పెట్టచ్చు. డియర్స్ కొన్ని ఓపెన్ ప్లేస్ లో. బ్లాక్ బక్ అనుకూలం, ఇది బ్లాక్ బక్ కూడా డీర్ అనుకూలం. ఇది అంటే అదే గ్రాస్ ల్యాండ్ ఎక్కువ కావాలి. అదే మరి ఇది నెమళ్ళు గాని ఇవన్నిటికీ బాగా పెట్టచ్చు సార్. నెమళ్ళు నో ప్రాబ్లం సార్. ఎక్కువ పెట్టాలి అవన్నీ. బర్డ్స్, నెమళ్ళు,
సార్ బేసికలీ దీనికి సెక్యూర్ ఇదేం లేదు సార్. టోటల్ ఎన్క్లోజ్డ్ అని కాదు, ఇట్ ఈస్ న్యాచురల్ ఓపెన్ ఫారెస్ట్ సార్. ఓన్లీ 20 kilometers, 20 hectares we have exposed it to public. No, how many acres? 20 hectares open to public. యాక్చువల్గా 100 hectares సార్ ఓవరాల్. కింద విజిటర్స్ ఏరియా 20 hectares ఉంది. మొత్తం కలిసి 100 hectares. 100 hectares. 100. 250 ఎకరాలు. హిల్తో కలిపి నేనేమంటాను 100 hectares కాబట్టి మీరు బ్యూటిఫుల్ గా తయారు చేసి ఇది కూడా కొట్టేసి ట్రెంచెస్ చుట్టుపక్కల అన్ని రౌండ్లో ఎవరు ఎంటర్ కాకుండా, లేకపోతే మొన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సార్ చెప్పింది ట్రెంచ్ కొట్టడం ఎవరు వెనక నుంచి రావాలి. అన్ని కూడా టైంలో చేసాం సార్. అది మళ్ళీ ఇప్పుడు పూడ్చుకోవాలంటే ఇది మళ్ళీ చేస్తాం. ఇప్పుడు మొత్తం చేసి ఈ వాటర్ అంతా ఇక్కడే ఉండేట్టుగా ఇవన్నీ కూడా ఎక్కువ ఇది పెట్టేసి ట్రెక్కింగ్ కూడా పెట్టచ్చు కదా. 3 kilometers ట్రెక్కింగ్ ఉంది సార్. హిల్ టాప్ పైకి అడ్వెంచరస్ గా ఉంటుంది సార్. పైకి 1.8 పాయింట్ ఉంది సార్ టాప్ లో. సో వాళ్ళు 3 kilometers 50 rupees టికెట్ ఉంది. చాలా మంది యూత్ వస్తున్నారు. మీరు ప్రమోట్ చేసి చాలా మంది వస్తారు. తర్వాత గ్రీప్ వచ్చినా కూడా ఉన్నాయి సార్. అడ్వర్టైజ్మెంట్ ఒకటి చేయాలి బాగా. బాగా. అనేది మన తెలియట్లేదు. ఓన్లీ లోకల్ బాగా చేయాలి, దీన్ని లాజికల్ గా తీసుకెళ్ళాలి. విజయవాడ నుంచి కూడా పేరేచర్ల కూడా సార్. విజయవాడ చోట నుంచి బాగా అయింది సార్. పేరేచర్ల కూడా గుంటూరులో పేరేచర్ల 2017 కూడా. ఓపెన్ చేశారు. అది కూడా మంచిది. అది కూడా ఉంది సార్. అది కాకుండా ఈ పక్క ఇది కూడా ఉంది, అది ఇబ్రహీంపట్నం కూడా బాగుంటుంది. మూలపాడు కూడా చాలా బాగుంటది. అక్కడ కూడా సార్ వ్యూ చాలా బాగుంది. అండ్ ఏరియా చాలా పెద్ద ఉంది. అది కూడా